హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్ టైమ్ విత్ ధనప్రసాద్. ఈ ఏపీ ట్రిపుల్ ఎంట్రన్స్ టెస్ట్ 2020లో మనకి మ్యాథమెటిక్స్ నుంచి మనం 4th గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అందులో మరి చాలామంది చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో ఆ గ్రాండ్ టెస్ట్ 4కి సంబంధించి ఎక్స్క్లూజివ్గా కీ విత్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఈరోజు ఇవ్వాలనుకుంటూ ఉన్నాను. సో మరి మీలో ప్రతి ఒక్కొక్కరు ఎలా ఆన్సర్ చేశారో అదేవిధంగా మనం ఏ విధంగా ఆన్సర్ చేస్తే అటు ఫాస్ట్గానే అదేవిధంగా మనం కరెక్ట్ ఆన్సర్ని ఏ విధంగా మరి ఫాస్ట్గా తీసుకురావాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోస్ మనకి అటు ఏపీ పాలిసెట్, టీఎస్ పాలిసెట్, ఏపీఆర్జేసి, టీఎస్ఆర్జేసి అదేవిధంగా టెట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా మరి చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి. అదే నెక్స్ట్ ఇయర్ ట్రిపుల్ అడ్మిషన్స్లో మనకి ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉండదు. అక్కడ మరి 10th క్లాస్ గ్రేడ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి 10th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్కి కూడా ఈ ప్రాబ్లమ్స్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. టెస్ట్ 4లో క్వశ్చన్ నెంబర్ 1 అదేవిధంగా హైట్స్ అండ్ డిస్టెన్సెస్ నుంచి మనం కండక్ట్ చేసాం. అందులో క్వశ్చన్ నెంబర్ 1 ఫ్రమ్ ట్రిగ్నోమెట్రీ, the value of sin power 4 theta minus cos power 4 theta is equal to how much? I would like to write here sin power 4 theta minus cos power 4 theta is equal to how much? We have 3 options: cos square theta minus sin square theta, 2 cos square theta minus 1, 2 sin square theta plus 1, 1 minus 2 cos square theta. సో ఎప్పుడైతే మనం ట్రిగ్నోమెట్రీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నామో అందులోనూ సైన్ కాస్ ఉందో, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్లో ఫస్ట్ ఐడెంటిటీ ఏంటి మనకి? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. అంటే మనకి స్క్వేర్స్లో కావాలి, కానీ ఇక్కడ పవర్ అనేది ఇక్కడ 4లో ఉంది లేదా 6లో ఉన్నా సరే మనం పవర్స్ని మనం రెడ్యూస్ చేయాలి. మనకు తెలిసిన ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. కాబట్టి పవర్స్ 4 ఉన్నా అదేవిధంగా పవర్స్ 6s ఉన్నా సరే మనం స్క్వేర్కి మనం తీసుకురావడానికి ట్రై చేయాలి. అంటే మనం ఆల్జబ్రాయిక్ ఫార్ములాస్ యూజ్ చేసుకోవచ్చు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అటువంటి ఫార్ములాస్. ఇక్కడ మనకు సూట్ అయ్యే ఫార్ములా మనకి స్క్వేర్స్ రావాలి అంటే దీన్ని ఏమని రాసుకుంటున్నామంటే సైన్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ అని రాసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎంఎన్ 2 × 2 4 అవుతుంది. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, దీన్ని అంతటిని ఏ అనుకుంటే ఏ స్క్వేర్, దీన్ని అంతటిని బి అనుకుంటే బి స్క్వేర్ అయింది. వాట్ ఈజ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో సైన్ స్క్వేర్ థీటాని ఏ అనుకోవాలి, కాస్ స్క్వేర్ థీటాని మనం బి అనుకోవాలి, రైట్? అప్పుడు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి అంటే ఏమవుతుంది అంటే ఎక్కడి నుంచి సైన్ స్క్వేర్ థీటా, ఎక్కడి నుంచి కాస్ స్క్వేర్ థీటా ఇంటూ ఏ మైనస్ బి. వాట్ ఈజ్ ఏ? సైన్ స్క్వేర్ థీటా మైనస్ వాట్ ఈజ్ బి? కాస్ స్క్వేర్ థీటా. వాట్ ఈజ్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా? 1 బై ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ 1 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా మైనస్ కాస్ స్క్వేర్ థీటా. మనం ఒకసారి ఆప్షన్స్ చూడవలసి ఉంది, ఈ ఆప్షన్ అనేది ఉందా లేదా అనేది. సో ఇక్కడ ఆప్షన్స్లో ఎక్కడా కూడా మనకి సైన్ స్క్వేర్ థీటా మైనస్ కాస్ స్క్వేర్ థీటా లేదు. ఏముంది? కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఉంది. మిగిలినవన్నీ కూడా 2 కాస్ స్క్వేర్ సైన్ స్క్వేర్లో ఉంది. కాబట్టి ఈ సైన్ స్క్వేర్ థీటాని మనం ఏమని రాసుకోవచ్చు అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సైన్ స్క్వేర్ థీటాని 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాసుకున్నాము, మైనస్ ఇంకొక కాస్ స్క్వేర్ థీటా ఉంది. అప్పుడు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఇదేమవుతుంది అంటే 2 కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 1 మైనస్ 2 కాస్ స్క్వేర్ థీటా ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఈ సైన్ స్క్వేర్ థీటాని 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటాని ఎలా రాసుకున్నాము అంటే మనం సైన్ స్క్వేర్ థీటా ప్లస్ ఇక్కడ రాస్తున్నాను సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. నాకు సైన్ స్క్వేర్ థీటా వద్దు, కాస్లో కావాలి. అంటే ఏమవుతుంది అంటే సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు వాట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా రాయడం జరిగింది. మైనస్ కాస్ స్క్వేర్ మైనస్ 2 కాస్ స్క్వేర్. ఎనీహౌ ఫర్ క్వశ్చన్ నెంబర్ 1 సైన్ పవర్ 4 theta మైనస్ కాస్ పవర్ 4 theta ఆన్సర్ ఈజ్ వాట్ 1 మైనస్ 2 కాస్ స్క్వేర్ theta. ఆప్షన్ 4 ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. నౌ గ్రాండ్ టెస్ట్ 4లో క్వశ్చన్ నెంబర్ 2 సైన్ π/3 ప్లస్ కాస్ 2π/3 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? అసలు ఇక్కడ పై అంటే ఏంటి అంటే పై అంటే రేడియన్స్. సో మనకి పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అని తెలుసు. పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇక్కడ మనకు కావాల్సింది π/3 మీన్స్ డివైడింగ్ విత్ 3 ఆన్ బోత్ సైడ్స్ బై 3 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 60 degrees. సో రేడియన్స్లో ఇస్తే మనం డిగ్రీస్లోకి కన్వర్ట్ చేయొచ్చు. మన క్వశ్చన్ ఇక్కడ సైన్ π/3 ప్లస్ కాస్ 2π/3 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? సో సైన్ π/3 అంటే π/3 అంటే 60 అని తెలుసు మనకి. సైన్ 60 ఎంత అంటే √3/2. అన్ని ఆప్షన్స్లో కూడా √3/2 మనకి కనిపిస్తుంది. ప్లస్
సో ఇక్కడ కాస్ 2π/3 ఏమని రాయొచ్చు అంటే కాస్ π మైనస్ π/3 అని రాయొచ్చు. ఎల్సిఎం తీసుకుంటే మనకి 3 అవుతుంది, 3 ఇంటూ పై 3π మైనస్ పై 2π/3. కాబట్టి √3/2 ప్లస్ ఇది పై అంటే 180 డిగ్రీస్ అని చెప్పుకున్నాం. వాట్ ఈజ్ కాస్ 180 మైనస్ థీటా? కాస్ 180 మైనస్ థీటా అంటే సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఈజ్ వాట్ నెగిటివ్. అట్ ద సేమ్ టైం కాస్ 180 మైనస్ థీటా ఏమవుతుందంటే మైనస్ కాస్ థీటా అవుతుంది. అంటే ఇది మైనస్ కాస్ π/3. So again, what is π/3? π/3 means 60 degrees. What is cos 60? 1/2. 1/2. Here it is what? √3/2. 2 is LCM. √3 minus 1/2. Option 2 is what? Right answer. So pi radians is equal to 180 degrees. I want π/3. Dividing with the 3 on both the sides. 180/3 60 degrees. Sin 60 is what? √3/2 continue. అదే విధంగా సో కాస్ 2π/3 ఎంత అనేది నేను పై మైనస్ π/3 అని రాసుకోవచ్చు. ఎందుకంటే 3 ఎల్సిఎం తీసుకుంటే 3π మైనస్ పై 2π అవుతుంది. వాట్ ఈజ్ కాస్ 180 మైనస్ థీటా? మనకి ఆల్ సిల్వర్ టీ కప్స్, ఆల్ సిల్వర్ అంటే ఇందులో మనకి సైన్ పాజిటివ్, కాస్ నెగిటివ్ అవుతుంది. కాబట్టి మైనస్ కాస్ 60 ఎంత అంటే మనకి 1/2. ఆప్షన్ 2 √3 minus 1/2 is what? Right answer. Question number 3. Cosecant theta is equal to 17/15 implies 8 tan theta plus 16 secant theta by 17 sin theta plus 15 cot theta is equal to how much? So let us take the given value cosecant theta. Cosecant theta is equal to 17/15. So what is cosecant theta? Cosecant theta means hypotenuse by opposite side. Sin theta is opposite side by hypotenuse. Cosecant theta is what? Hypotenuse by opposite side, means 17 and what? 15. So let us take it as ABC. By Pythagoras theorem, AC square is equal to AB square plus what? BC square. 17 square means what? 289 is equal to AB square plus BC square. BC square is what? 225. 225 plus how much is equal to 289? 64. So it should be what? 8. 17 square is equal to 8 square plus what? 15 square. So now let us substitute these values. Tan theta, what is tan theta? Opposite side by adjacent side, means what? 15/8 plus 16 into cos theta means adjacent side by hypotenuse. Secant theta means 17 by what? 8. 17/8. 17 into sin theta. What is sin theta? Opposite side by hypotenuse, means what? 15/17 plus 15 cot theta. 15 into cot theta means adjacent side by opposite side, means 8 by what? 15. Now easily we can cancel what? This 17, 17, 15, 15, 8, 8, 8 goes 2 times. So now let us take 15 plus 8 is equal to what? 23. See the options. 23, where is 23? Option 3 is what? 49/23. So therefore when we check the denominator, we no need to simplify that numerator. We can easily say that option 3 is what? Right answer. Now 15, 2 into 17, 34. 34 plus 15 is what? 49. So therefore, సో సైన్ థీటా, సీకెంట్ థీటా, ట్యాన్ థీటా ఏ వాల్యూ ఇచ్చినా ట్రయాంగిల్ ఇచ్చుకోవడం, దానికి సంబంధించిన సైడ్స్ చూపించుకోవడం, బై పైథాగరస్ థీరం మిగిలిన సైడ్ ఫైండ్ అవుట్ చేసి ఏది కావాలితే దాన్ని టకాటకా మనం స్పీడ్గా ట్రయాంగిల్ చూసి సబ్స్టిట్యూట్ చేయడం, సింప్లిఫై చేయడం. ఈజీలీ యూ కెన్ గెట్ వాట్? ఆన్సర్. Question number 4. Cos theta by 1 minus sin theta plus cos theta by 1 plus sin theta is equal to how much? Numerator I can take what? Cos theta common. If I take cos theta common, so what is LCM here? 1 minus sin theta into what? 1 plus sin theta. So 1 plus sin theta comes here plus 1 minus sin theta comes here. Minus sin theta plus sin theta cancel. 1 plus 1, 2. Here you have 2 cos theta by a minus b into a plus b. A square minus b square. 1 minus sin square. Cos square theta. Cos square theta. Cos theta square cancel. 2 by cos theta. 2 into 1 by cos theta is what? Secant theta. Option 3. 2 secant theta is what? Right answer. So here I can take cos theta common, or without taking cos theta common also we can take LCM and we can what? Simplify this. So I took cos theta common. I took cos theta common. LCM is what? 1 minus sin theta into 1 plus sin theta. 1 plus sin theta comes here. 1 minus sin theta comes here. Minus sin plus sin cancel. 1 plus 1, 2. At numerator we have 2 cos theta. A plus b into a minus b. A square minus b square. 1 minus sin square
means what? Cos square theta. Cos theta square root cancel. 2 by cos theta is what? 2 secant theta. Option 3 is right answer. Question number 5. Secant theta plus tan theta is equal to p. Then p square minus 1 by p square plus 1 is equal to how much? So here we have to take the given one is what? Secant theta plus tan theta is equal to p. I want p square minus 1 by p square plus 1. So what is p square? Secant theta plus what? Tan theta whole square minus 1 can be written as trigonometric identity in terms of what? Secant theta and tan theta, which is what? Secant square theta minus tan square theta. This 1 can be written as secant square theta minus what? Tan square theta. Similarly, at p square means what? Secant theta plus tan theta whole square minus, again 1 can be written as by using this same identity, secant square theta minus what? Tan square theta. What I can take common? Let us see. Here it is secant theta plus tan theta whole square minus, this is in the form of a square minus b square. A plus b into a minus b means what? Secant theta plus tan theta into secant theta minus what? Tan theta by, once again we should use that same formula here, secant theta plus tan theta whole square, secant theta plus tan theta whole square minus, this is a square minus b square, a plus b into a minus b. This is secant theta plus tan theta into secant theta minus what? Tan theta. What I can take common at numerator and denominator? So here we have, this is one term, this is what? One term. In these two terms I can take secant theta plus tan theta common. ఒక secant theta plus tan theta మనం కామన్ తీయొచ్చు. సో ఇక్కడి నుంచి secant theta plus tan theta కామన్ తీస్తే secant theta plus tan theta కామన్ తీయడం జరిగింది. స్క్వేర్ ఉంది కాబట్టి ఒకసారి కామన్ వచ్చింది. సెకండ్ టైం ఏం మిగిలింది అంటే ఇక్కడ మనకి secant theta plus tan theta మైనస్ secant theta plus tan theta కామన్ బయటకు వచ్చేస్తుంది. మిగిలింది ఎంత అంటే ఇక్కడ secant theta మైనస్ tan theta, బట్ మైనస్ బయట ఉంది. సో మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ secant theta మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ tan theta. సో మైనస్ secant theta ప్లస్ tan theta బై ఇక్కడ secant theta ప్లస్ tan theta కామన్ చేస్తే ఇక్కడ నుంచి ఒక secant theta ప్లస్ tan theta, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ రాసుకుని secant theta మైనస్ tan theta రాద్దాం. secant theta మైనస్ tan, ఏ టర్మ్స్ క్యాన్సిల్ అవుతున్నాయి ఇక్కడ? secant theta ప్లస్ tan theta at both numerator and denominator, మైనస్ secant ప్లస్ secant, ఇక్కడ మైనస్ tan theta ప్లస్ tan theta. What is left? Tan theta plus tan theta, 2 tan theta by secant theta plus secant theta, 2 secant theta. 2 కూడా క్యాన్సిల్ అయింది. tan theta అంటే మనకి sin theta by cos theta by secant theta means what? 1 by cos theta. Cos cancel. Answer is what? Sin theta. Option 3 sin theta is what? Right answer. సో ఈ ప్రాబ్లం మనం చూడడానికి కొంచెం లెంగ్దీగా ఉంది, కొంచెం ప్రాక్టీస్ బాగా చేసి స్పీడ్గా చేయగలిగితే మనం 1 minute దీన్ని ఈజీగా చేయొచ్చు. ఎప్పుడైనా సరే మనకి secant theta ప్లస్ tan theta ఈజ్ ఈక్వల్ టు సమ్ p అని కానీ, secant theta మైనస్ tan theta ఈజ్ ఈక్వల్ టు సమ్ p అని కానీ, cosecant theta ప్లస్ cot theta కానీ, cosecant theta మైనస్ cot theta ఈజ్ ఈక్వల్ టు p అనే ప్రాబ్లం ఎక్కడిచ్చినా సరే మనం ఈ టైప్లో చేయడం జరుగుతుంది. సో ఫర్ దిస్ ఆప్షన్ 3 sin theta is what? Right answer. Question number 6, log tan 1 degrees plus log tan 2 degrees plus log tan 89 degrees and so on is equal to how much? సో ఇటువంటి ప్రాబ్లమ్స్కి ఎప్పుడు కూడా ఆన్సర్ అనేది 0 అవుతుంది. సో మీరు ఈజీగా ఆప్షన్ 2 0 is రైట్ ఆన్సర్ అని పెట్టవచ్చు, లేదా ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం. సో ద గివెన్ క్వశ్చన్ ఈజ్ log tan 1 degrees plus log tan 2 degrees plus so on log tan 89 degrees. సో దీంట్లో మనకి log a ప్లస్ log b ప్లస్ log c ప్లస్ సో ఆన్ అంటే log abc అనే ఫార్ములా యూజ్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం, సో ఇది a, ఇది b, ఇది c అండ్ సో ఆన్, log a ప్లస్ log b ప్లస్ log c ప్లస్ log d ప్లస్ సో ఆన్ ఏమవుతుందంటే log a ఇంటూ b ఇంటూ c ఇంటూ సో ఆన్. కాబట్టి ఇది log ఆఫ్ tan 1 into tan 2 into tan 3 into so on tan 89 degrees అవుతుంది. సో దీన్ని ఏ విధంగా రాసుకుంటున్నాం అనేది ఒకసారి చూస్తే log tan 1 into 89తో మల్టిప్లై చేసేలా చూస్తున్నాం. అంటే tan 1 degrees into
tan 89 degrees. నెక్స్ట్ ఇక్కడ tan 2 ఉంటుంది, ఇక్కడ నుంచి 88 తీసుకుంటున్నాను, అంటే టోటల్ నాకు 90 రావాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ నుంచి tan 2 degrees ఇంటూ tan 88 degrees అండ్ సో ఆన్, అలా tan 3 tan 87 అండ్ సో ఆన్ ఇస్తే మధ్యలో మనకి tan 45 మిగులుతుంది. దాన్ని మనం tan 45 is 1 అని మీకు తెలుసు. సో ఇక్కడ మనకు కావాల్సింది ఇదంతా కూడా మనకి 1 అవుతుంది, ఎలాగనే చూపించడం జరుగుతుంది. ఇది లాగ్, దీన్ని మల్టిప్లై చేస్తే 1 ఇంటూ దీన్ని మల్టిప్లై చేస్తే 1 ఇంటూ సో ఆన్ tan 45 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 1. సో లాగ్ 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ సో ఆన్ 1 ఈజ్ వాట్ 1. లాగ్ 1 ఈజ్ వాట్ 0. ఆప్షన్ 2 ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. సో tan 1 ఇంటూ tan 89 అనేది 1 ఎలా అయింది, లేదా tan 2 ఇంటూ tan 88 అనేది 1 ఎలా అయింది అనేది ఇప్పుడు చూపించడం జరుగుతుంది. సో మనకు తెలిసిన ఫార్ములా tan a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. దీన్ని మనం tan a ఇంటూ tan bతో కంపేర్ చేయాలి. అంటే tan a ఇంటూ tan b రావాలి అంటే క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది. అంటే ఇక్కడ నాకు క్రాస్ మల్టిప్లై చేస్తే 1 మైనస్ tan a ఇంటూ tan b ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఇలా కిందకి దింపితే tan a ప్లస్ tan b బై tan a ప్లస్ b. ఐ వాంట్ tan a ఇంటూ tan b. tan a ఇంటూ tan bని మనం ఇలా ఈ పక్కకి తీసుకెళ్తే ఇది సైడ్కి వస్తుంది. అంటే 1 మైనస్ tan a ప్లస్ tan b బై tan a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు, ఈ tan a ఇంటూ tan b రైట్ సైడ్కి వెళ్తుంది, tan a ఇంటూ tan b. అంటే tan a ఇంటూ tan bని ఏమని రాసుకోవచ్చు అంటే 1 మైనస్ tan a ప్లస్ tan b బై tan ఆఫ్ a ప్లస్ b. tan ఆఫ్ a ప్లస్ b. tan a ఇంటూ tan bని డినామినేటర్లో tan ఆఫ్ వాట్ a ప్లస్ b. అంటే ఇక్కడ 1 degrees, ఇక్కడ 89 degrees ఉంది. అంటే ఇక్కడ 1 ఇక్కడ 89 ఉంటే 1 ప్లస్ 89 90. tan 90 ఈజ్ వాట్, tan 90 ఈజ్ ఇన్ఫినిటీ. ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ ఈజ్ వాట్ 0. కాబట్టి దీని వాల్యూ ఏమవుతుందంటే 1 అవుతుంది. సో ఇక్కడ మీకు మరలా చూపించడం జరుగుతుంది. tan 90 అంటే ఇన్ఫినిటీ అని మీకు తెలియాలి. కాబట్టి ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 89 తీసుకుంటే a ప్లస్ b అంటే tan 1 ప్లస్ 89 tan 90. tan 90 ఈజ్ వాట్ ఇన్ఫినిటీ. ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ ఈజ్ వాట్ 0. అంటే 1 మైనస్ 0 అంటే 1 అయింది. అంటే tan a ఇంటూ tan b ఎంత అయింది అంటే 1 అయింది. అంటే tan a ఇంటూ tan b 1 అయింది. ఇది ఫస్ట్ వన్. అదేవిధంగా tan 2 ఇంటూ tan 88, ఇక్కడ కూడా 2 ప్లస్ 88 tan 90 అవుతుంది. tan 90 ఇన్ఫినిటీ. 1 by infinity is what 0. 1 minus 0 is what 1 and so on. What is tan 45 1. కాబట్టి 1 into 1 into 1 into so on అనేది 1 అవుతుంది. log 1 is what 0. option 2 is the right answer. Question number 7. If sin 4a is equal to root 3 by 2 then cos 2a is equal to how much? ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇది ఒకసారి చూస్తే మనకి sin 4a ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 by 2. మనకి ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ అందరికీ ఈజీగా గుర్తుంటుంది. అంటే 0 degreesకి 30 degreesకి 45 degreesకి 60 degreesకి 90 degreesకి. ఆ విధంగా చూస్తే మనకి సైన్లో రూట్ 3 by 2 ఎప్పుడు వస్తుంది మనకి sin 60. అందరికీ తెలిసిందే ఇది. sin 60 ఈజ్ వాట్ రూట్ 3 by 2. దిస్ ఈజ్ వాట్ sin 4a. సో sin 4a ఈజ్ ఈక్వల్ టు sin 60 implies 4a ఈజ్ ఈక్వల్ టు వాట్ 60 degrees. 4a ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఐ వాంట్ cos 2a. cos 2a కావాలి అంటే 2తో డివైడ్ చేస్తే మనకి ఇది 2a ఈజ్ ఈక్వల్ టు 30 degrees. ఐ వాంట్ cos 2a. కాస్తో మనం మల్టిప్లై చేసుకుంటే లేదా కాస్ అప్లై చేస్తే cos 2a ఈజ్ ఈక్వల్ టు cos 30. cos 30 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ రూట్ 3 by 2. ఆప్షన్ 2 ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. కాబట్టి sin 4a ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ ఇచ్చినప్పుడు ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ థీటా sin 4a ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 by 2 అనేది మనం ఆలోచించగలిగితే రూట్ 3 by 2ని sin 60 అని రాసుకోవచ్చు. బోత్ ద సైజ్ సైన్ ఇన్వర్స్ అప్లై చేస్తే సైన్ ఇన్వర్స్ సైన్ మనకి రిమూవ్ అయ్యి 4a ఈజ్ ఈక్వల్ టు 60 అవుతుంది. ఐ డోంట్ వాంట్ ఏ, ఐ వాంట్ cos 2a. కాబట్టి నేను 2తో డివైడ్ చేస్తే 2a ఈజ్ ఈక్వల్ టు 30. cos 30 ఈజ్ వాట్ రూట్ 3 by 2. సో దేర్ ఫోర్ ఆప్షన్ 2 ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8. ఇఫ్ cot a ఈజ్ ఈక్వల్ టు 5 by 12 దెన్ sin a ప్లస్ cos a ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? సో ఇంతకుముందు కూడా ఇటువంటి ప్రాబ్లం మనం డిస్కస్ చేసాము. cot a ఈజ్ ఈక్వల్ టు 5 by 12. వెంటనే ఒక ట్రయాంగిల్ కాట్ అంటే మనకి ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అని మనకి తెలియాలి. అంటే ఇది 5 అయితే ఇది 12 అవుతుంది.
సో బై పైథాగరస్ థియరం AC square is equal to AB square plus what? BC square. 12 square 144, 5 square 25, total 169. Root 169 is what? 13 అని మనకి ఈజీగా తెలియాలి. మనకు కావాల్సింది sin A plus cos A. Sin A plus cos A. What is sin A? Opposite side by hypotenuse means what? 12 by 13 plus what is cos A? Adjacent side by hypotenuse means what? 5 by 13. 17 by what? 13. So 17 by 13 option 1 is what? Right answer. సో మనకి ఏ యాంగిల్కి సంబంధించిన ట్రైనామెట్రిక్ ఫంక్షన్ ఇచ్చినా ఒక ట్రయాంగిల్ తీసుకోవడం వెంటనే మిగిలిన సైన్ మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే ఈజీగా మనం సబ్స్టిట్యూట్ చేసి ఈజీగా ఆన్సర్ తీసుకురావచ్చు. ఆప్షన్ 1 17 by 13 is what? Right answer. Question number 9. Which of the following values is not possible value of sin x? Sin x కి ఏ వాల్యూ అనేది పాసిబుల్ కాదు అని తెలిస్తే మనం ఇంతకు ముందు క్లాస్లో కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాం. మనం ఎప్పుడైనా సరే సైన్ థీటా వాల్యూ ఆల్వేస్ లైస్ బిట్వీన్ -1 అండ్ వాట్? +1. సో కాబట్టి మనం ట్రైగనామెట్రిక్ మనం గ్రాఫ్ కూడా తీసుకుంటే మనకి ఈ విధంగా ఇలా మూవ్ అవుతుంది. ఇది 0. సో ఇది మ్యాక్సిమం 1 అవుతుంది. ఇదేమవుతుందంటే -1 అవుతుంది. కాబట్టి sin theta value always lies between, that sin curve is always lies between what? -1 and what? +1. సో చూస్తే 3/4 అంటే 0.7, అదేవిధంగా 3/5 0.6, 4/5 0.8, అదేవిధంగా 5/4 అంటే 1.2 వస్తుంది. సో ఆప్షన్ డిలో మనకి ఆప్షన్ 4లో 5/4 అంటే 1.2 అవుతుంది. కాబట్టి 1ని క్రాస్ చేసి అనేది ఉండడం జరగదు. ఆప్షన్ 4 ఈజ్ వాట్? 5/4 ఈజ్ రైట్ ఆన్సర్ బికాజ్ sin x డజంట్ టేక్ వాట్? ద వాల్యూ 5/4. కాబట్టి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాల్యూస్ ఈజ్ నాట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ sin x అంటే మనకి 5/4 అనేది నాట్ పాసిబుల్. దేర్ఫోర్ ఆప్షన్ 4 ఈజ్ వాట్? రైట్ ఆప్షన్. Question number 10. Secant 16 into cosecant 74 minus cot 74 into tan 16 degrees is equal to how much? సో ఇక్కడ చూస్తుంటే మనకి secant 16 కనిపిస్తుంది, అదేవిధంగా tan 16 కనిపిస్తుంది, అదేవిధంగా cosecant 74 cot 74. అంటే మనకి ఇక్కడ ఒక ట్రైగనామెట్రిక్ ఐడెంటిటీ అంటే secant స్క్వేర్ థీటా మైనస్ tan థీటా కానీ cosecant స్క్వేర్ థీటా మైనస్ cot స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆప్షన్ 1 అనేది మనం రైట్ ఆప్షన్గా మనం డిసైడ్ చేయొచ్చు. ఎలా అనేది చూపిస్తున్నాం. secant 16ని ఇలాగే ఉంచి secant 16 degrees ఇంటూ cosecant 74. cosecant 74 నేను cosecant 90 - 16 అని రాసుకోవచ్చు. 74ని cosecant 74ని ఏమని రాస్తున్నామంటే మనం 90 - 16 అని రాసుకున్నాం. ఎందుకు సార్ అంటే cosecant 90 - θ అనేది secant θ అవుతుంది. అంటే ఇక్కడికి ఇది secant 16 degrees ఇంటూ ఇది కూడా ఏమవుతుందంటే secant 16 degrees అవుతుంది. secant ఇంటూ secant స్క్వేర్ 16 degrees, secant స్క్వేర్ 16 degrees మైనస్ ఇక్కడ tan స్క్వేర్ 16 degrees వస్తే మనకి ఇది secant స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా 1 అవుతుంది. కాబట్టి 74 degreesని మనం 16 degreesలోకి మనం చేంజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ cot 74 ఉంది. cot 74ని మనం cot 90 - 16 అని రాసుకోవచ్చు. cot 74ని మనం 90 - 16 అని రాసుకున్నాం. పక్కన మనకి ఇంకా ఇక్కడ tan 16 degrees అలాగే ఉంది. cot 90 - θ 90స్కి 270స్కి cot అనేది tanగా మారుతుందని చెప్పాము. సో కాబట్టి cot 90 - θ ఈజ్ వాట్? tan θ. tan 16 tan ఇంటూ tan స్క్వేర్ 16 అంటే ఇది secant స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా. అంటే థీటా అనేది సేమ్ ఉండాలి. థీటా ఎంత అంటే ఇక్కడ 16 degrees. సో ఇది secant స్క్వేర్ 16 మైనస్ tan స్క్వేర్ 16 ఈజ్ వాట్? 1. ఎందుకంటే ఇది secant స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 లా ఉంది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ వాట్? రైట్ ఆన్సర్. Question number 11. If a ladder of 19 meters placed against a vertical wall makes an angle of 60 degrees. సో ఇక్కడ వరకు చదువుతుంటే మనకి ఏమని అర్థమవుతుందంటే ఏ ladder has 19 meters length. సో this is placed against a vertical wall of an angle of 60 degrees. అంటే ladder ఎలా ఉంది మనకి? This is what? Ladder. Vertical wall ఇది. సో ద ladder of length is what? 19 meters makes an angle of what? 60 degrees. మనం ఈ ladder ఫుట్ నుంచి ఈ వాల్ ఫుట్ వరకు ఉన్న డిస్టెన్స్ ఎంత అనేది అడగడం జరుగుతుంది. ఏబిసి ట్రయాంగిల్లో మనకి ఏసీ ఈజ్ ద లెంగ్త్ ఆఫ్ ద ladder అండ్ బీసీ ఈజ్ ద వాల్ హైట్, అదేవిధంగా ఏబి ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ద ladder టు ద ఫుట్ ఆఫ్ ద వాల్ అని తెలుస్తుంది. మనకి డిస్టెన్స్ కావాలి. మన దగ్గర ఏమేమి ఉన్నాయంటే యాంగిల్ ఉంది, హైపోటెన్యూస్ ఉంది. కాబట్టి కంపల్సరీ ఈ డిస్టెన్స్ కావాలి మనకి, ఇది ఎక్స్ అనేది కావాలి. కాబట్టి
cos 60 is equal to adjacent side by hypotenuse. Cos 60 is equal to adjacent side అంటే x by hypotenuse means what 19 degrees. What is cos 60? Sin 60 root 3 by 2 అని తెలుసు. Cos 60 అంటే 1 by 2 అని తెలుసు. 1 by 2 is equal to x by 19. మనం క్రాస్ మల్టిప్లై చేస్తే 19 ఇక్కడికి వస్తుంది. 19 by 2 is equal to x means what 9.5 is equal to x. This distance is what 9.5 meters. Option 4 9.5 is what right answer. కాబట్టి ఒక వాల్కి ఒక ల్యాడర్ని ఎలా మనం పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే ద డిస్టెన్స్ అనేది మనకి ఇక్కడ 9.5 meters అనేది అవుతుంది. ఆప్షన్ 4 is what right answer. Question number 12. If a person observes a clip at an angle of 30 degrees and 45 degrees with a difference of 20 feet, then the height of the clip is. So here, this is the cliff AB. He is observing ABCD. From here it is 30 degrees. From here it is 45 degrees. This distance is 20. So here we have the cliff height is AB meters, and here the first angle of elevation is 30, for second angle of elevation is 45 degrees. The difference between the two observation points is what 20. So clearly I give you one important and shortcut formula in basics video. This is what x, this is what h. So then the difference is given by x is equal to h into cot alpha minus cot beta. So let us substitute x value. X equal to 20 is equal to h value. We are going to find cot alpha. What is cot 30? Tan 30 is what 1 by root 3. Cot 30 is root 3 minus cot 45. Tan 45 is 1. Therefore cot 45 is also equal to what 1. This implies when I cross multiply this, I want h. H is equal to 20 by root 3 minus 1. Let us see the options. So there is no option like this. There is no value at denominator here except the first option. Therefore, let us rationalize this. Rationalization means opposite sign. Root 3 plus 1 by again root 3 plus 1. This is what 20 into root 3 plus 1 by, this is in the form of a minus b into a plus b. A square minus b square. Root 3 square means 3. 3 minus 1 2. 2 goes 10 times. 10 into root 3 plus 1. Option 3 is what right answer. So ఇక్కడ మనకి ఎప్పుడైతే టూ అబ్జర్వేషన్ పాయింట్స్ అదేవిధంగా హైట్ ఆఫ్ ద టవర్ కానీ హైట్ ఆఫ్ ద క్లిఫ్ ప్రాబ్లం ఎప్పుడు వచ్చినా సరే మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బేటా అని మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఆల్ఫా అని, అదేవిధంగా దీన్ని మనం బేటా అని తీసుకుంటే మనకి ఆల్ఫా ఈజ్ లెస్ దాన్ బేటా. ఇక దూరం నుంచి చూసినప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ తక్కువగా ఉంటుంది, దగ్గరకు వచ్చినప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బేటా ఈజ్ వాట్ బ్యూటిఫుల్ షార్ట్ కట్ హియర్. మంచి షార్ట్ కట్ ఇది ఇక్కడ. Our option is option 3 is the right answer. Question number 13. If the sun's angle of elevation is 60 degrees, then the pole of height 6 meters. There is 6 meters height pole AB. This is what 6. The angle of elevation is what 60 degrees. So what is the length of the shadow? I want this x. So what is the relation between opposite side and what adjacent side when angle is known? So that tan 60 is equal to opposite side by adjacent side. What is tan 60? Tan 60 is what root 3. Root 3 is equal to 6 by x. This implies x is equal to 6 by root 3. So here we have to rationalize this again, means we have to multiply and divide with what root 3. So root 3 into root 3 is what 3. 3 goes how many times? 2 times is equal to 2 root 3. Option 4 is what right answer. So ఇక్కడ మనకి ఎప్పుడైతే పోల్ హైట్ తెలుసు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ తెలుసు, ద లెంగ్త్ ఆఫ్ ద షాడో అంటే మనకి ద డిస్టెన్స్ బిట్వీన్ ద అబ్జర్వేషన్ పాయింట్ అండ్ వాట్ ద ఫుట్ ఆఫ్ ద పోల్ అని తెలుస్తుంది ఎక్స్ అనేది. tan 60 ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ సైడ్ బై adjacent side 6 by x. tan 60 is root 3. క్రాస్ మల్టిప్లై చేస్తే రూట్ 3 ఇక్కడికి x ఇక్కడికి వస్తుంది. 6 by root 3ని సింప్లిఫై చేయడం ఎలా అంటే రేషనలైజ్ చేయొచ్చు. అంటే డినామినేటర్లో రూట్ 3 ఉంది కాబట్టి రూట్ 3తో మల్టిప్లై చేసి రూట్ 3తో డివైడ్ చేయొచ్చు. ఇప్పుడు రూట్ 3 ఇంటూ రూట్ 3 3 అని ఈజీగా తెలుసు మనకి. 3 6లో 2 టైమ్స్ పోతుంది. 2 ఇంటూ రూట్ 3 2 రూట్ 3. ఆప్షన్ 4 is what right answer. Question number 14. A wall of 8 meters long casts a shadow of 40 meters long. So 8 meters long wall gives the shadow of what 40 meters. So similarly at the same time a tower casts a shadow of 50 meters. There is a tower, we do not know its height, we are going to find it. So its shadow is what 50 meters. What is the height of the
what is the height of the tower? So whenever like this question is given, so the angle of elevations are what? Same. The angle of elevations are same. Therefore here, so the ratio of height and shadow in both the cases is what? Equal. Therefore we can take 8:40 is equal to, here I do not know, I am taking it as h. The height of the tower is what? H. H is to, here the shadow is what? 50. In both the cases the angle of elevation is same. Therefore the ratio of the wall height and its shadow is equal to the tower height and what? Its shadow. Therefore 8:40 is equal to h:50. Now I can write like this: 8/40 is equal to h/50. So here 0 0 cancel, 5 comes here, goes 2 times, into 5 10. 10 is equal to what? H. So therefore h is equal to 10 meters. The height of the tower is 10. Option 2 is what? Right answer. So ఈ విధంగా చేయొచ్చు, లేదంటే వేరే విధంగా కూడా చేయొచ్చు. Is what? Theta. Tan theta is equal to opposite side by adjacent side. Tan theta is equal to 8/40, nothing but what? 1/5. So here also the angle is what? Same. Therefore here tan theta is equal to h by what? 50. What is tan theta? Tan theta is equal to 1/5. So therefore here 1/5 is equal to h by 50. So 5 goes 10 times by cross multiplication, 10 into 1, 10 is equal to what? H. Therefore option 2 is what? Right answer. Question number 15. When we raise our hand to look at the object, the angle formed by the line of straight line with horizontal is known as angle of elevation. Option 1 is what? Right answer. When we raise our hand to look at the object, the angle formed by the line of sight with the horizontal line. అంటే మనం హ్యాండ్ ఎలా చూపించినప్పుడు హారిజంటల్ లైన్, హ్యాండ్ ఎలా మనం రైట్ చేస్తున్నాము, ఎక్కడి నుంచి చూస్తుంటే మనం ఇలా చూస్తున్న టైంలో హ్యాండ్ రైట్ చేసి ఇది హారిజంటల్ లైన్ అవుతుంది. ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ థీటా అని చెప్పడం జరుగుతుంది. ఆప్షన్ 1 is what? Right answer. Question number 16. When we lower our hand to took the object, the angle formed by the line of sight with the horizontal line is. సో మనం లోయర్ హ్యాండ్ మీన్స్ ఇలా హ్యాండ్ ఇలా కిందకి పెట్టినప్పుడు మనం ఇలా కిందకు చూస్తున్నాము, కాబట్టి యాంగిల్ ఏమవుతుంది అంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అవుతుంది. ఆప్షన్ 2 is what? Right answer. సో మనం ఇలా ఉన్నాము, చేయి ఇలా కిందకి పెట్టి ఆబ్జెక్ట్ని చూస్తూ ఉంటుంటే ఇది హారిజంటల్ లైన్ అవుతుంది, ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. ద యాంగిల్ ఈజ్ వాట్? థీటా. సో దిస్ ఈజ్ అవర్ ఐ సైట్, దిస్ ఈజ్ వాట్? హారిజంటల్ లైన్. ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈజ్ వాట్? థీటా. Therefore here angle of depression, option 2 is what? Right answer. Angle. Question number 17. If cos 2a is equal to 1 minus 2 sin square a and a is equal to 15 degrees, then sin 15 degrees is equal to how much? సో హియర్ కాస్ 2a ఉన్న ఫార్ములా 1 minus 2 sin square a అని ఇవ్వడం జరిగింది. a is equal to 15 degrees అయితే మనకి దెన్ sin 15 degrees ఎంత? ఫార్ములా రాస్తున్నాము ఒకసారి. కాస్ 2a is equal to 1 minus 2 sin square a 15 degrees. a is equal to 15 degrees ఇస్తే ఇది cos 30 అవుతుంది. 1 minus 2 sin square 15 degrees అవుతుంది. ఎందుకంటే ఇందులో a is equal to 15 degrees సబ్స్టిట్యూట్ చేసాం మనం. cos 30 అంతా మనకి √3/2. ఎందుకంటే sin 30 1/2, cos 30 √3/2. √3/2 is equal to 1 minus 2 sin square 15. మనకు కావాల్సింది sin 15 degrees. minus 2 sin square 15 ఇటు వస్తుంటే ఏమవుతుంది అంటే ఇది పాజిటివ్ అవుతుంది. 2 sin square 15 is equal to 1 minus ఇది √3/2 అవుతుంది. సో ఇక్కడ 2 అవసరం లేదు, 2తో మనం డివైడ్ చేస్తుంటే ఇది 1/2 minus √3/4 అవుతుంది. స్క్వేర్ కూడా అవసరం లేదు కాబట్టి రూట్గా మారుతుంది. ఈ స్క్వేర్ తీసేస్తే ఇక్కడ రూట్ అవుతుంది. sin 15 degrees is equal to √1/2 minus √3/4. ఇది లోపల ఎల్సిఎం అవుతుంది. 4 ఎల్సిఎం అయితే లోపల ఏం జరుగుతుంది అంటే 2 goes 2 times, అంటే ఇది 2 అవుతుంది. 2 minus √3 అవుతుంది. 2 minus √3కి రూట్ ఉంది. ఈ రూట్లోంచి 4 బయటకు వస్తే 2 అవుతుంది. √2 minus √3/2. ఆప్షన్ 1 is what? Right answer. cos 2aకి ఉన్న ఫార్ములా cos 2a is equal to 1 minus 2 sin square a. ఇది యూజ్ చేసి మనం sin 15 degrees వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. a is equal to 15 degrees ఇస్తే cos 30, 1 minus 2 sin square 15. I want sin 15, కాబట్టి దీన్ని సెపరేట్ చేయడం ద్వారా sin square 15 ఇటు వస్తుంది. ఇది 1 ఇలాగే ఉంది. 1 minus √3/2. ఇక్కడ మనకి 2 కూడా అవసరం లేదు, 2తో డివైడ్ చేసేసాము. అదేవిధంగా స్క్వేర్ కూడా అవసరం లేదు, రూట్ ఇచ్చాము. ఆన్సర్స్లో అన్నీ కూడా 2 ఉంది, అంటే రూట్లోంచి 4 బయటికి రావాలి. అంటే 4 ఎల్సిఎం తీసుకుని బయటికి తీసుకొస్తే మనకి √2 minus √3/2. ఆప్షన్ 1 is what? Right answer. Question number 18. If the angle of depression of an object from a 75 meters height tower is what? 30 degrees. సో ఇక్కడ మనకి 75 meters హైట్ టవర్ ఉంది. పైనుంచి చూసినప్పుడు మనకి
యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈజ్ వాట్ 30 degrees. ఇది 30 degrees అయితే మనకి ఆల్రెడీ చెప్పాము, ఇది కూడా మనకి 30 degrees అని తెలుసు. సో దెన్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద బేస్ టు ద టవర్, ఈ ఆబ్జెక్ట్ నుంచి బేస్కున్న డిస్టెన్స్ ఎంత అని అడగడం జరుగుతుంది. ఇక్కడ హైట్ కనిపిస్తుంది, అదేవిధంగా యాంగిల్ కూడా కనిపిస్తుంది. డిస్టెన్స్ కావాలి అంటే మనం దీన్ని ఎక్స్ అనుకోవచ్చు, లేదంటే మనం tan 30 తీసుకుంటే tan 30 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇక్కడ 75/x అని తెలుసు. tan 30 1/√3, 1/√3 ఈజ్ ఈక్వల్ టు 75/x. క్రాస్ మల్టిప్లై చేస్తే x ఇక్కడికి వస్తుంది, అది √3 ఇక్కడికి వస్తుంటే మనకి 75/√3. ఆప్షన్ 2 ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. సో క్లియర్గా చూస్తే దెర్ ఈజ్ ఏ 75 meters హైట్ టవర్ ఈజ్ దేర్. పైనుంచి చూసినప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది మనకి ఇలా అవుట్ సైడ్కి ఉంటుంది, దాన్ని మనం తర్వాత ఇన్సైడ్కి తీసుకుంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్గా మారుతుంది. సో tan 30 ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. దిస్ ఈజ్ ద ఆన్సర్. Question number 19. If two towers of height x and y subtend angles of 30 degrees and 60 degrees respectively at the center of the line joining their feet, then x is to y is equal to. Interesting question ఇది. సో ఫస్ట్ టవర్ హైట్ x meters, సెకండ్ టవర్ హైట్ y meters అనుకుందాము. ఆ రెండింటికి మధ్యలో సెంటర్ నుంచి చూసినప్పుడు ఇది 30 degrees, ఇది 60 degrees ఉంది. ఈ డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉంది, ఎందుకంటే దట్ అబ్జర్వేషన్ పాయింట్ ఈజ్ వాట్ ద సెంటర్ ఆఫ్ ద టూ టవర్స్. సో దేర్ ఫోర్ నౌ, so I am taking this distance is d, this distance is also what d. Now what is the tan 30? Tan 30 is equal to x by d. Tan 30 is equal to x by d. Similarly, what is tan 60? Tan 60 is equal to y by d. Tan 60 is equal to y by d. What is tan 30? 1/√3. 1/√3 is equal to x by d. This implies x is equal to d comes here, d by √3. X is equal to d by √3. What about y? Tan 60 is equal to √3. మనకు తెలిసిందే √3 is equal to y by d. By cross multiplication d comes here, √3d is equal to y. What I want is x is to y. X is to y means ratio of the heights of the first and what second towers. What is x? d by √3. d by √3 is to, this is what √3. dd what cancel. So therefore here 1/√3 is to what √3. ఆన్సర్స్ ఒకసారి చూస్తే √3s లేవు, కాబట్టి మనం √3తో మనం మల్టిప్లై చేసేస్తే √3 క్యాన్సిల్ అవుతుంది, అంటే 1 మిగులుతుంది. √3 × √3 3 అవుతుంది. 1:3. ఆప్షన్ 3 ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. సో ఇక్కడ దీన్ని ఎలా సింప్లిఫై చేస్తున్నామంటే √3తో మల్టిప్లై చేసేస్తే ఈ √3 క్యాన్సిల్ అయ్యి 1 మిగులుతుంది. అదేవిధంగా √3 × √3 3 అవుతుంది. 1:3. సో ఇక్కడ కీ పాయింట్ ఇక్కడ మనకి ఈ డిస్టెన్స్ అనేది అబ్జర్వేషన్ పాయింట్ ఈజ్ వాట్ ద మిడిల్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ద టవర్స్. కాబట్టి ఈ డిస్టెన్స్ ఎంతో ఈ డిస్టెన్స్ కూడా అంతే. tan 30 x by d, tan 60 y by d. Want x is to y means the ratio of the heights of the towers. Therefore here x is this, y is this. Ratio తీసుకుంటే ఆప్షన్ 3 1:3 is what right answer. Question number 20. If a and b are acute angles means less than 90, and tan a plus b is equal to √3, sin a is equal to 1/√2, then b is equal to how much? So here what is given? Tan a plus b is equal to √3. Tan a plus b is equal to √3. What value of theta? Tan theta is equal to √3, tan 60. Therefore here a plus b is equal to 60 degrees అని తెలిసింది. అదేవిధంగా sin a is equal to 1/√2. sin a is equal to 1/√2. For what value of a? sin a is 1/√2, sin 45. Therefore a is equal to what 45 degrees. a 45 degrees సబ్స్టిట్యూట్ చేస్తే b ఎంత అవుతుంది అంటే మనకి ఇంకా b is equal to what 15 degrees. సో b is equal to 15 degrees. సో ఆప్షన్స్లో మనకు అన్ని పైలో కనిపిస్తుంది. పై మీన్స్ పై రేడియన్స్, బిగినింగ్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 180 degrees. 12. సో 180/12 అంటే మనకి 15 ఎలా వస్తుందో చూపిస్తున్నాం. 6 అనేది 2 times, 6 అనేది 3 times జరుగుతుంది. అదేవిధంగా 2 అనేది 15 times. Therefore b is equal to 15 degrees or what pi/12. Pi/12 is what right answer. Option A is right answer. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా మిమ్మల్ని ఒక స్టెప్ పైకి ఇచ్చే విధంగా ఉంటుందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ఈ టెస్ట్స్ అదేవిధంగా గ్రాండ్ టెస్ట్స్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటాయి మన ఛానల్లో. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ మ్యాథ్ టైమ్ విత్ ధనప్రసాద్. లెట్ us meet in next video. జై హింద్.